వెల్కమ్ టు గుడ్ హెల్త్. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? అసలు గ్యాస్ట్రిక్ సమస్యలకి కారణం ఏంటి? గ్యాస్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? గ్యాస్ట్రైటిస్ వంటి సమస్యల్ని శాశ్వతంగా దూరం చేయడం సాధ్యమేనా? హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఇటువంటి డౌట్స్ ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఈ రోజు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ వినోదిత గారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. సో బాగా నెగ్లిజెన్సీ చూపించే ప్రాబ్లమ్స్ లో గ్యాస్ట్రైటిస్ ఒకటి. సో అసలు మనం ఇది ఉంది అని ఎలా గుర్తించవచ్చు? సో ఫస్ట్ థింగ్ మనము డిసీజ్ గురించి మాట్లాడుకునే ముందర అసలు నార్మల్ ఆర్గన్స్ ఎలా పనిచేస్తాయి అనేది మనం ముందు మాట్లాడుకుందాం. సో మనకి జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే తిన్న దగ్గర నుంచి మనము మోషన్ పాస్ చేసే వరకు ఏవైతే ఆర్గన్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయో అవన్నీ కరెక్ట్ పనిచేస్తేనే మనకి ఇదంతా సక్రమంగా జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము నోట్ దగ్గర అన్నం పెట్టుకున్నాము. సో ఎనీ మౌత్ అల్సర్ ఆర్ ఎనీథింగ్ అక్కడ ఏదన్నా సమస్య ఉంటే అక్కడి నుంచే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా కాకుండా సో ఫ్రమ్ ద మౌత్ దగ్గర నుంచి లివర్, గాల్ బ్లాడర్, స్టమక్, ఇంటెస్టైన్స్ ఇలా డిఫరెంట్ ఆర్గన్స్ అనేవి మన డైజెషన్కి పనిచేస్తాయి అన్నమాట. సో ఇవి సక్రమంగా పనిచేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అలా కాకుండా ఏదన్నా మధ్యలో కానీ ఏదన్నా ఇబ్బంది జరిగితే గనక సో ప్రతి ఒక్క ఆర్గన్ అనేది డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. మెయిన్గా వచ్చేసి మనకి స్టమక్ దగ్గర డైజెషన్ అనేది ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మెయిన్గా మనం పేగుల గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే ఇంటెస్టైన్స్. సో వీటి ప్రాబ్లం ఎలా వస్తుంది అని అంటే మెయిన్గా ఇంటెస్టైన్స్ వాటి వర్క్ ఏం చేస్తుందంటే మూమెంట్ అనేది సరిగ్గా ఉంటే మోషన్ అనేది ఈజీగా పాస్ అవుతుంది. అదే సరిగ్గా లేకపోతే మోషన్ అనేది మనకి డిఫికల్ట్ అవ్వడం లేదంటే తొందరగా అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి పేగుల వల్ల వచ్చే సమస్య. సో ఇలాంటి సమస్యలు మనకి దీన్ని డిసీజ్ కిందకి కన్సిడర్ చేయకుండా డిజార్డర్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. సో దేర్ ఆర్ డిఫరెంట్ డిసీజెస్ అండ్ డిజార్డర్స్ విచ్ కెన్ రైజ్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అన్నమాట. సో గట్ హెల్త్ ప్రాపర్గా ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. బట్ గట్ హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ మామూలుగా అంటే కొంతమంది గ్యాస్ ప్రాబ్లంతో బాగా బాధపడుతూ ఉంటారు, ఏదో ఒక ఈనో ఆర్ టాబ్లెట్స్ ఏవో యూజ్ చేస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోవాలి? సో మెయిన్గా గ్యాస్ ఈనో కానీ ఏదైనా గ్యాస్ ప్రాబ్లంకి యాంటాసిడ్స్ ఏదైతే వేసుకుంటారో యూజువల్గా ఏంటంటే యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ చేయకుండా ఉండటానికి ఆ మెడిసిన్స్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. అది ఎంతవరకు యూజ్ అవుతుంది, ఆ మెడిసిన్ ఎంతవరకు అయితే పనిచేస్తుందో మనకి ఆ డోసేజ్ ఎంతవరకు బాడీలో అయితే ఉండగలుగుతుందో అంతవరకు మాత్రమే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. తర్వాత మళ్ళీ అగైన్ ద సేమ్ ప్రాబ్లం రిపీట్స్. సో ఇది కంప్లీట్గా క్యూర్ ఎట్లా చేసుకోవచ్చు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం తినే ఫుడ్ దగ్గర నుంచి చేంజెస్ చేసుకున్నట్లయితే అక్కడ నుంచి మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఫేస్ చేసే ఇష్యూ ఏంటి, అసలు దాని కాజ్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. మెయిన్గా ఈ సమస్యలు ఎందుకు వస్తాయనంటే గ్యాస్ట్రైటిస్ అనే ఒక ప్రాబ్లం వల్ల there is one another problem called acid reflux, GERD, and stomach ulcers. ఇట్లాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఇంకొకటి మెయిన్గా చూసుకున్నట్లయితే నౌవేడేస్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే ఇష్యూ IBS అన్నమాట. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ అండర్లైన్ కాజ్ ఏంటనేది చూసుకొని దాన్ని బట్టి మనం మెడికేషన్ అనేది తీసుకుంటే తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చెప్పారు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, IBS. అదంటే ఇది ఎలా గుర్తించవచ్చు మనం? దీని గురించి చెప్తారా? ఎస్. సో IBS ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే మెయిన్గా మనకి ఈ మన పేగులు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చే సమస్య అన్నమాట. సో దానికి ఏదన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇట్లాంటిది రాదు. మనం ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే ఇన్వెస్టిగేషన్స్ అన్ని నార్మల్ ఉంటాయి. బట్ అండర్లైన్ కాజ్ మనకి సిమ్టమ్స్ అనేది ప్రీడామినెంట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తిన్న వెంటనే బ్లోటింగ్ కానీ, తిన్న వెంటనే మోషన్ పాస్ అయిపోవడం కానీ, లేదంటే అసలు 3-4 డేస్ వరకు మనకి మోషన్ అనేది పాస్ అవ్వకుండా ఉండడం. సో ఇది మనకి IBSలో వచ్చే సిమ్టమ్స్ అన్నమాట. ఇందులో మనకి IBSలో 2 types ఆఫ్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో మెయిన్గా వచ్చేసి IBS-C, IBS-D. సో IBS-C అని అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మోషన్ అనేది పాస్ అవ్వకపోవడం అంటే కాన్స్టిపేషన్ అనేది ప్రీడామినెంట్గా ఈ IBS-Cలో అనేది ఉంటుందన్నమాట. సో IBS-Cలో ఈ సిమ్టమ్ ఉండడం వల్ల వాళ్ళు 2 to 3 days వరకు మోషన్ పాస్ చేయకపోవడము, గ్యాస్, బ్లోటింగ్ ఇట్లాంటిది ఎక్కువగా ఉండడము, అండ్ జీర్ణం సరిగ్గా అవ్వకపోవడం, ఇండైజెషన్ అవ్వటం. సో ఇవన్నీ వాళ్ళల్లో మెయిన్ సిమ్టమ్స్గా చూస్తామన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి IBS-D.
IBS Dలో ఏంటంటే లూజ్ మోషన్స్, వాటరీ మోషన్స్ అనేవి చూస్తాము. తిన్న వెంటనే అవి పాస్ అవ్వటము, లేదంటే 2 to 3 times ఆర్ మోర్ దెన్ దట్ ఇన్ ఎ డే. వాళ్ళు ఎనీ అండర్లైన్ కాజ్ ఏమి ఉండదు అనమాట. ఇన్వెస్టిగేషన్స్ అన్ని నార్మల్ ఉంటాయి, బట్ దెన్ ఈ సిమ్టమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి అన్నమాట. సో IBS ఉన్నప్పుడు మనకి అండర్లైన్ సిమ్టమ్స్ ఇవి ఉంటాయి, బట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్లో అంటే ఇప్పుడు ఏదైనా ఎండోస్కోపీ తీసినా లేదంటే అల్ట్రాసౌండ్ తీసినా అందులో అన్ని నార్మల్ వస్తుంది, బట్ దెన్ సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి. సో దీన్ని మనం IBS కింద కన్సిడర్ చేస్తాం. రైట్. హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్. నమస్తే అశోక్ గారు, డాక్టర్తో మాట్లాడండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. అది నాది కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంది, చెస్ట్ పెయిన్, బ్యాక్ సైడ్ కొంచెం పెయిన్ వస్తుంది మేడం. ఓకే. ఈ కింద సైడ్ లో అటు సైడ్ ఎప్పుడు అటు సైడ్ కు ఇటు సైడ్ కు పెయిన్ వస్తుంటుంది మేడం. కింద అంటే ఎక్కడండి? మేడం బ్యాక్ పెయినా? ఏమంటుంది నీ పైపోతా బొక్కులు అంటారు. ఓకే. సో ఇప్పుడు గ్యాస్ ఎప్పటి నుంచి వస్తుంది మీకు? 1 year నుంచి ఉంటుంది మేడం. నేను ప్యాంట్ ఆఫ్ పార్టీలో వేసుకుంటాను, అప్పుడు రాటిస్తారు. ఓకే. ఏదైనా రిపోర్ట్స్ తీయించుకున్నారా అండి రీసెంట్ గా? ఏం తీసుకోలేదు మేడం అది. ఓకే అండి. సో మీకు గ్యాస్ ప్రాబ్లం ఒకటి, పెయిన్ అనేది వస్తుంది అంటున్నారు. సో ఈ పెయిన్ ఎక్కడ వస్తుంది కరెక్ట్ గా ఏదైనా చెప్పగలుగుతారా? నైట్ పూట సడన్ గా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అంటే మీకు పెయిన్ ఎక్కువ వస్తుందా? కడుపులో నొప్పి వస్తుందా లేదంటే బ్యాక్ పెయిన్ వస్తుందా అండి? ఇది అంటే నాకు సడన్ గా మేల్క రావడం మేము సడన్ గా ఆయాసంలోకి వచ్చి మెలకు. ఓకే. సో మీకు ఆ ప్రాబ్లం కూడా ఉందా? అంటే నిద్రలో మెలకు వస్తుంది అంటే సమ్ కైండ్ ఆఫ్ యాంగ్జైటీ లాగా, పానిక్ అటాక్ లాగా వస్తున్నట్టుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిమ్టమ్స్ అనేవి మనకి గ్యాస్ అండ్ ఒక్కొక్కసారి యాంగ్జైటీ లాగా రావటం, ఇవి ఒక్కొక్కసారి IBS కింద కన్సిడర్ చేస్తాము. బట్ దెన్ మీరు ఒకసారి మీరు క్లినిక్కి వచ్చి చూపించుకుంటే ఇంకా చాలా క్లియర్గా మాకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ దాన్ని బట్టి అయితే మీకు మెడిసిన్స్ అనేవి కంపల్సరీ యూస్ఫుల్. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు మెడిసిన్స్ వాడినా కూడా మీకు దానికి రిలీఫ్ లేదు కాబట్టి ఒకసారి క్లినిక్ వచ్చి క్లియర్గా డీటెయిల్గా మాకు చెప్పినట్లయితే దాన్ని బట్టి మీకు మెడిసిన్స్ అనేవి ఇస్తాము. సో ఇప్పుడు కాలర్ చెప్పినట్టు అంటే గ్యాస్ పెయిన్ ఒక్కొక్కరికి స్టమక్లో వస్తుంది, ఇంకొకరికి చెస్ట్ దగ్గర. అంటే అది హార్ట్ స్ట్రోక్ వచ్చే పెయినా లేకపోతే గ్యాస్ పెయిన్ అన్నది కూడా రియలైజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నిజంగా గ్యాస్ పెయిన్ ఎలా ఉంటుంది డాక్టర్? సో గ్యాస్ పెయిన్కి ఇంకా హార్ట్ పెయిన్కి డిఫరెన్సియేషన్ ఎలా ఉంటుంది అని అంటే, సో గ్యాస్కి మనకి ఎపిగాస్ట్రిక్ రీజియన్ అంటే పైన ఛాతి భాగంలో మధ్యలో మనకి పెయిన్ వస్తుంది. అది మనకి ఎటువైపు రేడియేట్ అనేది అవ్వదు అనమాట. సో మెయిన్గా హార్ట్ ప్రాబ్లంలో ఏంటంటే మనకి హార్ట్ పెయిన్ మనకి లెఫ్ట్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి కింద ఫింగర్ వరకు పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది అనమాట. ఇది హార్ట్ పెయిన్ కిందకి కన్సిడర్ చేస్తాము. రైట్ డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు ఖమ్మం నుంచి. నమస్తే భాష గారు, మీ క్వశ్చన్ ఏంటో డాక్టర్ గారిని అడగండి. మేడం నమస్తే అండి. నాకు గ్యాస్ ప్రాబ్లం 20 years నుంచి ఉంది మేడం. ఓకే. హలో, చెప్పండి. 20 years నుంచి ఉంది మేడం. జింక్ ట్యాక్, ర్యాన్ ట్యాక్ నుంచి వాడుతూనే ఉన్నాను. ఓకే. జస్ట్ ఒక 4 years నుంచి కొంచెం సివియర్ అయింది మేడం. ఓకే. స్టార్ హోమియోపతిలో మందులు వాడాను, తగ్గలేదు. పోయిన సంవత్సరం ఏషియన్ ఎంట్రాలజీలో పోయాను, టెస్టులన్నీ నార్మల్ ఉన్నాయి. ఓకే. పిహెచ్ టెస్ట్ కూడా చేశారు. ఓకే. అందులో యాసిడ్ రిఫ్లెక్షన్ వచ్చింది. ఓకే. దాని వచ్చిన తర్వాత 3 months మందులు వాడాను. ఓకే. ఏమీ మార్పు లేదు మేడం. ఓకే. మెయిన్ గా గ్యాస్ అంటే మీకు ఏంటండి సిమ్టమ్స్ ఎలా వస్తున్నాయి? యాసిడ్ రిఫ్లెక్స్ మేడం. ఇప్పుడు ఇక్కడ మనం ఉదయం కాడ నుంచి పైకి ఇంకా మంట. ఓకే. అంటే ఛాతి దగ్గర నుంచి పైన గొంతు వరకు మంట వస్తుంది. తట్టుకోలేము. దాని తర్వాత కొంచెం పొట్ట ఉబ్బరంగా ఉండేసరికి ఇటు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఒక్కోసారి బ్యాక్ పెయిన్ అలా వస్తూ ఉంటుంది మేడం. ఓకే అండి. సో ఇది మీకు 20 years నుంచి ఉంది, ఆల్రెడీ చాలా మెడిసిన్స్ వాడారు. దీనికి కొద్దిగా మనము ఇంకొంచెం మీ చేసుకున్న ఇన్వెస్టిగేషన్స్ అన్నీ తీసుకొని వస్తే డీటెయిల్గా మేము అదంతా చూసి దాన్ని బట్టి మీకు మెడిసిన్స్ అనేవి ఇస్తాము. అండ్ ఇంటర్నల్గా ఏదన్నా అల్సర్ ఉందా, సో ఇలాంటివి కూడా ఒకసారి మేము చూడాలి. దాన్ని బట్టి మీకు మెడిసిన్స్ అనేవి ఉంటాయి. మీరు ఎలాగో చెప్పారు నార్మల్ ఉందని, బట్ దెన్ వన్స్ వీ షుడ్ హ్యావ్ టు చెక్. ఒకసారి చెక్ చేసి
అన్ని చూసి దాన్ని బట్టి మీకు మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము. ఒక్కసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కన్సల్ట్ అయితే మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. రైట్ డాక్టర్, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రెడీగా ఉన్నారు. నమస్తే ప్రకాష్ గారు, మీ క్వశ్చన్ ఏంటో డాక్టర్ గారిని అడగండి. హలో ఇంకో ప్రకాష్ గారు మాట్లాడండి. హలో, నమస్తే అండి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుందండి, బాగా బ్యాక్ పెయిన్ ఇష్యూ. ప్రకాష్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, లేకపోతే కాల్ కట్ అయిపోద్ది. ఓకే, 1 minute. ఎస్, కాల్ కట్ అయిపోయింది. సో డాక్టర్, ఇప్పుడు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు. సో ముఖ్యంగా ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయమంటారు? సో బేసిక్గా చూసుకున్నట్లయితే స్పైసీ ఫుడ్ కానీ, ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ కానీ, లేదంటే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ లైక్ బన్స్ కానీ, లేదంటే అందులో ఏదన్నా బేకింగ్ సోడా ఇట్లాంటివి ఏమన్నా యూస్ చేస్తే అలాంటి ఫుడ్ కానీ, ఇలాంటివి వాళ్ళని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. బికాస్ దానివల్ల యాసిడ్స్ అనేవి ఇంకా ఎక్కువగా రిలీజ్ అయ్యి వాళ్ళకి ఈ రిఫ్లెక్స్ అనేది తొందరగా వస్తుంది అనమాట. సో ఇవి రాకుండా ఉండటానికి ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడము, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం అనేది చెప్తాము. దాంతోపాటు వీళ్ళు ఎటువంటి ఫుడ్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫుడ్ పడుతుంది, ఒక ఫుడ్ పడదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి సేమ్ డైట్ చెప్తే అందరికీ అదే డైట్ పడదన్నమాట. సో వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వాళ్ళకి ఏ డైట్ అనేది సెట్ అవుతుంది అనేది కన్సిడర్ చేసి దాని తగ్గట్టు వాళ్ళకి డైట్ చార్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఒక్కొక్కళ్ళకి, కొంతమందికి ఈవెన్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా పడవు, కొంతమందికి మైదా ఇట్లాంటివి పడవు అనమాట. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. సో అవన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళకి ఏ ఫుడ్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది అనేది చూసి దాన్ని బట్టి డైట్ చార్ట్ అనేది ఉంటుంది. రైట్, హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే యాదగిరి గారు, క్వశ్చన్ ఏంటో డాక్టర్ని అడగండి. నమస్కారం సార్. నమస్తే అండి, క్వశ్చన్ ఏంటో అడగండి యాదగిరి గారు. మేడం, నా పేరు యాదగిరి అండి, నేను హైదరాబాద్ నుండి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి సార్. మేడం, నాకు కడుపులో మంట వస్తుంది మేడం. ఓకే, ఎప్పటి నుంచి? ఆల్రెడీ నేను 1 year నుండి నా కడుపులో మంట ఇది ఉంది. నేను ఆల్రెడీ అన్ని టెస్టులు చేయించాను, ఎండోస్కోపీ, ఓకే, చెస్ట్ ఇది లివర్ కూడా చెక్ చేయించాను. అంతా అన్ని ఓకే ఉన్నా కానీ కడుపులో తిన్న తర్వాత మంట వస్తుంది. ఓకే, ఈ సమస్య ఎన్ని మంచి మందులు వాడినా కూడా తగ్గట్లేదండి. దీనికి పరిష్కారం ఏంటిదండి? ఓకే అండి. సో ఇది జస్ట్ స్మాల్ యాసిడ్ రిఫ్లెక్స్ అండి. తిన్న వెంటనే మీకు గ్యాసెస్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నాయి. చిన్నపాటి సమస్య తొందరగా తగ్గుతుంది. దీనికి మంచి రెమెడీస్ ఉన్నాయి. మీకు ఎట్లాంటి డైట్ ఫాలో అవ్వాలో కూడా చెప్తాము. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, మీరు కొంచెం ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకొని, యాసిడ్స్ ఉన్న ఫుడ్ లైక్ ఫ్యాటీ ఫుడ్ కానీ, మసాలా ఉన్నది కానీ, ఆయిల్ ఫుడ్ కానీ ఇదంతా తగ్గించుకొని కొంచెం డైట్ అనేది పాటించుకొని, అండ్ ఒక్కసారి క్లినిక్ వస్తే మీకు హోమియో మెడిసిన్స్ అనేవి సజెస్ట్ చేస్తాము. దాంతో ఏంటంటే మీకు ఇన్ని రోజులు ఉన్న సిమ్టమ్స్ సబ్సైడ్ అయ్యి మళ్ళీ ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు మీకు మెడిసిన్స్ అనేవి ఇస్తాము. మరో కాలర్ రెడీగా ఉన్నారండి హైదరాబాద్ నుంచి. నమస్తే పాషా గారు, క్వశ్చన్ ఏంటో డాక్టర్ గారిని అడగండి. హలో పాషా గారు, వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం, నాకు ఒక 1 year నుంచి గ్యాస్ట్రిక్ సమస్య చాలా హెవీగా వస్తుంది మేడం. నైట్ టైంలో అయితే రోజు పడుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే నాకు మొత్తం ఛాతీ నుంచి గొంతుకుల దాకా నాకు బాగా మంటలాగా బాగా ఇబ్బంది పెడుతుంది మేడం. మళ్ళీ అది కాక కొంచెం అన్నం తిన్నా కూడా నాకు బాగా హెవీగా అదవుతుంది, అంటే ఉబ్బరం, కడుపంతా ఉబ్బుతుంది. ఓకే, మీరు నైట్ ఫుడ్ ఏ టైంకి తింటారండి? అయితే యాక్చువల్ గా నేను టైం మెయింటైన్ చేయట్లేదండి. ఈ మధ్యలో కొంచెం బాగా తిరగటం, బాగా బయటికి వెళ్ళటం అది చేస్తుంటే నాకు కరెక్ట్ టైంకి మెయింటైన్ చేయలేకపోతున్నా. ఓకే, ఇది మీకు క్లియర్గా మీకు గ్యాస్ట్రైటిస్ సమస్య ఉంది అండ్ దీంతో పాటు యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఉందండి. నైట్ ఎస్పెషల్గా నైట్ మీకు ఎక్కువ అవుతుంది. సో దీన్ని మీరు తొందరగానే కరెక్షన్ చేసుకోవచ్చు చిన్నపాటి చేంజెస్ చేసుకుంటూ. దాంతోపాటు
మీరు మెడికేషన్ అనేది క్లియర్గా మేము చెప్పినట్లు వాడితే గనక తొందరగా తగ్గుతుంది. సో మీకు దగ్గరలో ఉండే బ్రాంచ్ని ఒకసారి కన్సల్ట్ అయితే మీకు ఇంకా క్లియర్గా మీకు డీటెయిల్స్ ఇచ్చి దాన్ని బట్టి మీరు ఏ డైట్ ఫాలో అవ్వాలి అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సూర్యాపేట నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే రవి గారు. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. సరే మాట్లాడతాను మేడం. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. చెప్పండి సార్. నమస్తే మేడం. టీవీ వాల్యూమ్ చూడకండి, కన్ఫ్యూజ్ అవుతారు రవి గారు. క్వశ్చన్ ఏంటో డాక్టర్ గారిని అడగండి. సార్ మా మిస్సెస్ కి గ్యాస్ ఫామ్ అవుతుంది మేడం. ఓకే. కడుపుల మంట. ఇంకా మాట్లాడండి. హలో. హలో నమస్తే అమ్మా. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. కడుపులో బాగా పొట్ట కాడ బాగా నొప్పి ఉంది మేడం, గ్యాస్ ట్రబుల్ ఉంది. ఓకే. ఇంకా ఇంకా గొంతు కాడ ఏం తిన్నా ఇక్కడ గొంతు కాడ పట్టినట్టే ఉంటది. ఓకే. మోషన్ ఫ్రీ అవుతుందా అమ్మా? అంత కాట్లే మేడం. ఓకే. సో మీకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది? 8 సంవత్సరాల నుంచి పెద్ద ఆపరేషన్ చేపించిన మేడం. పెద్ద ఆపరేషన్ అంటే ఏం ఆపరేషన్ చేయించారమ్మా? గర్భసంచి డీసీ రప్పు నుంచి ఉంది ప్రాబ్లం. ఓకే. ఓకే. అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయిందా? ఓకే అమ్మా. సో క్లియర్ కట్గా మీకు హిస్ట్రెక్టమీ అంటే మీ యూట్రస్ తీసిన దగ్గర నుంచి మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, సో మీకు కొన్ని కాజెస్ వల్ల ఈ గ్యాస్ట్రైటిస్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. యాజ్ షీ రిమూవ్డ్ హర్ యూటిరస్, దానివల్ల ఏంటంటే హార్మోనల్ అనేది చేంజ్ అయిపోయి వీ టెన్ టు సీ ఫ్యూ చేంజెస్ ఇన్ ఫీమేల్ బాడీ అనమాట. అందులో ఒకటి వచ్చేసి గ్యాస్ట్రైటిస్, ఇంకొకటి వచ్చేసి మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ ఎక్కువ అవుతాయి అనమాట. సో క్లియర్గా అప్పటి నుంచి తనకు ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి వీ హ్యావ్ వెరీ గుడ్ రెమెడీస్. చాలా మంచి మందులు ఉన్నాయమ్మా. సో దగ్గరలో ఉండే బ్రాంచ్ని ఒక్కసారి మీరు కన్సల్ట్ అయితే గనక ఏంటంటే మీకు క్లియర్గా కేస్ హిస్టరీ అనేది కరెక్ట్గా తీసుకొని దాన్ని బట్టి మేము మీకు మెడిసిన్ ఇస్తాము. సో మీకు ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి అండ్ ఆల్సో మీరు తీయించుకున్న దగ్గర నుంచి మీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి సో దానికి తగ్గట్టు మీరు ఏమేమి చేయాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో డాక్టర్, ఐబిఎస్కి సంబంధించి కొన్ని అల్సర్స్ అని చెప్తూ ఉన్నారు, అలాగే కొంతమందికి మౌత్ అల్సర్స్ కూడా స్టమక్ బాగాలేనప్పుడే వస్తాయి అని చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించి సో మౌత్ అల్సర్స్ యూజువల్గా విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా రావచ్చు, ఆర్ అదర్వైజ్ యాజ్ యూ టోల్డ్ కొన్ని ఇష్యూస్లో గ్యాస్ట్రిక్కి సంబంధించిన వాటిల్లో కూడా మనకి మౌత్ అల్సర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనం ఎట్లా తగ్గించుకోవచ్చు? సో బేసిక్గా క్లీన్ డైట్ అంటే ప్లేట్లో మనకు వచ్చేసి న్యూట్రిషన్ ఫుడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలా అని చెప్పి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ చేసుకోకుండా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కరెక్ట్గా మీకు ఎంత కావాలో అంతనే మీరు కన్జ్యూమ్ చేస్తే మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫర్దర్గా రాకుండా ఉంటాయి. అండ్ ఆల్సో ఆల్రెడీ మీకు ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకోలేకపోతున్నారు అని అంటే హోమియోపతి ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్ మీకు. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఇన్ని రోజుల నుంచి ఉంది, సో దాన్ని మనం రివర్స్ చేసి అండ్ ఆల్సో ఫర్దర్గా మీకు ఇటువంటి ప్రాబ్లం మళ్ళీ అక్కర్ అవ్వకుండా చూసుకునేటట్టు చేస్తాము. సో దీనికి మీరు ఎటువంటివి ఫాలో అవ్వాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ డైట్ అనమాట. డైట్తో పాటు మీరు ఎవ్రీడే ఎటువంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి అండ్ ఆల్సో ఎట్లా మెడిసిన్స్ తీసుకోవాలనేది కూడా చెప్తాము. సో డాక్టర్, మీరు చెప్పినట్టు అంటే ఇంతకుముందు గ్యాస్ట్రిక్ సంబంధించి కాంప్లికేషన్స్, అదర్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. Yes. సో ఆ కాంప్లికేషన్స్ ఏంటి? సో ఐబిఎస్లో కానీ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ ఐబిఎస్లో అసలు కాజెస్ ఏంటి అని అంటే మైండ్, గట్ అనేది రెండు రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువగా టెన్షన్ పడ్డా, ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నా, ఎక్కువగా వాళ్ళకి యాంగ్జైటీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సో ఈ మైండ్, గట్ అనేది రిలేటెడ్ ఉంటాయి కాబట్టి టెన్షన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మోషన్స్ పాస్ అయిపోవడము, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువగా మనం ఇది పిల్లల్లో చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళే ఎగ్జామ్ ఉంది అని అనగానే మోషన్స్ ఇట్లాంటివి రావటము, ఆర్ స్టమక్ అప్సెట్ అవ్వడం, సో ఇట్లాంటివి అనేది పిల్లల్లో ఎక్కువగా చూస్తాం. బట్ దెన్
నాట్ ఓన్లీ ఇన్ చిల్డ్రన్ బట్ ఆల్సో ఇన్ అడల్ట్స్ ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుంది. ఇదొకటి కాజ్. ఇంకొకటి ఏంటంటే ఎనీ మసిల్స్ మనకు అక్కడ స్టమక్ దగ్గర వీక్ అవ్వటం కానీ, లేదంటే అక్కడ నరాలు సరిగ్గా పనిచేయకపోవడం కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే, అండ్ ఆల్సో ఏదన్నా ఎక్కువగా మెడిసిన్స్ తీసుకున్నట్లయితే గట్ బ్యాక్టీరియా అనేది డిస్టర్బ్ అయిపోయి దానివల్ల కూడా ఇటువంటి సమస్యలు వస్తాయన్నమాట. సో ఫస్ట్ వచ్చింది. సో దీనికి మనము పరిష్కారం ఏం తీసుకోలేదు, చాలా రోజుల నుంచి ఇది ఇలానే ఉంది అని అంటే ఫర్దర్గా కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి. సో ఇదే కానీ కంటిన్యూ అయినట్లయితే, సో ఐబిఎస్లో మనకు వచ్చే కాంప్లికేషన్ కాన్స్టిపేషన్ వల్ల పైల్స్, ఫిషులాస్ అనేవి వస్తాయన్నమాట. అదే ఎక్కువగా మోషన్స్ వచ్చినా కూడా సేమ్ ఇష్యూ వస్తుంది. సో పైల్స్, ఫిషులా ఈ మూడు ఏంటంటే మనకి ఆ మలం పాస్ చేసే ఏరియాలో ఒక చిన్న పుండులాగా రావటము, అక్కడ నుంచి బ్లీడింగ్ అవ్వటం, లేదంటే పస్ ఫార్మేషన్ అవ్వటం, ఇవన్నీ చూస్తాము. సో ఇది కాకుండా వేరే సమస్యలు లైక్ గ్యాస్ట్రైటిస్ ఆర్ గ్యాస్ట్రిక్ అల్సర్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే, సో ఇందులో మెయిన్గా మనకి కడుపు దగ్గర ఎపిగాస్ట్రిక్ రీజన్ అంటే ఛాతి దగ్గర ఎక్కువగా నొప్పి రావటం, మంట, సో ఇవన్నీ చూస్తాం. ఇదే ఫర్దర్గా ప్రొలాంగ్ అవుతున్నట్లయితే అక్కడ మనకి పుండ్లు ఫామ్ అయ్యి ఇంటర్నల్గా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఒకవేళ అల్సర్ కానీ స్టమక్లో కాకుండా మనకి పేగులో కానీ ఉన్నట్లయితే మనకేంటంటే తిన్న ఒక 4 గంటల తర్వాత నొప్పులు రావటము, అండ్ ఆల్సో వాళ్ళకి తిన్న తర్వాతే కొద్దిగా కంట్రోల్ అవ్వటం కాబట్టి సో వాళ్ళు ఎక్కువగా ఒబేస్ అయిపోవడము, అండ్ మోషన్స్ అనేవి మోషన్లో బ్లడ్ రావటము, ఆర్ అదర్వైజ్ వామిటింగ్లో బ్లడ్ రావటము, ఇలాంటివి చూస్తామన్నమాట. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ అల్సర్స్ అన్నమాట. సో ఇది కానీ మీరు అట్లానే ప్రొలాంగ్ చేసుకుంటూ పోయినట్లయితే మనకి అనీమియా అనే ఒక ఇది రావటము, అంటే అనీమియా అంటే మనకు బ్లడ్ లాస్ ఎక్కువగా అవ్వటం, ఇంటర్నల్ హెమరేజ్ అయినట్లయితే ఫర్దర్గా వేరే కాంప్లికేషన్స్, స్ట్రోక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్, చాలా మంది అంటే ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు అలోపతి వాడుంటారు. సో వాళ్ళు ఇమీడియట్గా చేంజ్ అంటే హోమియోకేర్కి చేంజ్ అయితే పర్మనెంట్ ట్రీట్మెంట్ వాళ్ళకు ఉంటుందా? ఎస్. సో కొన్ని మెడిసిన్స్కి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి అప్పటికప్పుడు మానేస్తే. సో మనం ఏంటంటే ఫస్ట్ మెడిసిన్ స్టార్ట్ చేసిన వెంటనే అన్ని మెడిసిన్స్ మానేయమని చెప్పము. నెమ్మదిగా ఉన్న ఏదైతే డోసేజ్ ఉంటుందో అది నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తాము, సో దట్ దే వోంట్ బీ హ్యావింగ్ ఎనీ కాంప్లికేషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. సో దాంతో పాటు వాళ్ళు ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే ఎంత తొందరగా తగ్గుతుంది. ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనగానే దే టెన్ టు సీ ఓన్లీ డైట్ ఒకటే కాదు, దాంతో పాటు ఎవ్రీడే అట్లీస్ట్ 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఆర్ అదర్వైజ్ ఎందుకంటే సీడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒబేస్ ఉంటే గనక సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా వస్తాయి. బికాస్ నౌఎడేస్ వీఆర్ సీయింగ్ PCOD కానీ లేదంటే థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల గట్ బ్యాక్టీరియా దగ్గర మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ ఆల్సో దానివల్ల మనకి కాన్స్టిపేషన్ కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ ఎక్కువగా వస్తూ ఉంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో సీడెంటరీ హ్యాబిట్స్ అలానే కంటిన్యూ చేస్తే కనుక ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేస్తే వీల్ బీ హ్యావింగ్ నార్మల్ హార్మోన్స్, దాంతోపాటు మీకు ఎవ్రీడే అనేది ప్రాబ్లమ్స్ రాకుండా ఫర్దర్గా కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుంది. దాంతోపాటు యాడ్ ఆన్ బెనిఫిట్ ఏంటంటే మీరు ఒక్కసారి డైట్ కానీ ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తే మీకు అదే యాడ్ ఆన్ బెనిఫిట్ అయ్యి దాంతోపాటు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఏదన్నా అండర్లయింగ్ ఇష్యూ కానీ తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్, IBSకి సంబంధించి హోమియోకేర్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో మెయిన్గా హోమియోకేర్లో మేము అడ్వాన్స్డ్ హోమియోకేర్ ఫార్ములాస్ అనేవి వాడతాం అన్నమాట. దానిలో ఏంటంటే ఇప్పుడు అండర్లయింగ్ కాజ్ ఏదైతే ఉందో దానికి మెడిసిన్స్ ఇచ్చి ఇప్పటిదాకా ఎంతవరకు అయితే ప్రోగ్రెస్ అయిందో దాన్ని డిసీజ్ ప్రోగ్రెషన్ ఎంతవరకు అయితే అయిందో దాన్ని నార్మల్కి తీసుకొచ్చి మళ్ళీ ఫర్దర్గా వాళ్ళకి అటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తామన్నమాట. సో బేసిక్గా వి గివ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్. ఇవి జెనెటిక్ లెవెల్ వరకు యాక్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ ఏదన్నా డిజార్డర్స్ కానీ ఉన్నట్లయితే తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మేజర్గా అంటే టెస్ట్లు ఏం చేయించుకోవాలి డాక్టర్? ఒకవేళ గ్యాస్ట్రైటిస్ ఉంది అన్న అనుమానం వస్తే వాళ్ళు చేయించుకోవాల్సిన మ్యాక్సిమం టెస్ట్లు ఎలా ఉంటాయి? సో బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి మనకి
పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ బ్లడ్ రిపోర్ట్స్ చూస్తాము, అండ్ దెన్ ఎనీమియా ఇట్లాంటివన్నీ ఉన్నట్లయితే ఎండోస్కోపీ కానీ అల్ట్రాసౌండ్ అబ్డామెన్ కానీ ఇట్లాంటివి తీస్తాము. అక్కడ కూడా ఎటువంటిది మనకి తేలలేదు అని అంటే మనకి పేగుల దగ్గర ఏదన్నా ఇష్యూ ఉంది అంటే కొలోనోస్కోపీ ఇట్లాంటివి తీస్తాము. ఆర్ అదర్వైజ్ పైల్స్ వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఇట్లాంటి ప్రాబ్లం ఉంది అని అంటే రెక్టోస్కోపీ తీయించి ఏ గ్రేడ్లో ఉంది అనేది కూడా తెలుసుకుంటాం అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ టెస్ట్స్ అకార్డింగ్ టు ద సిమ్టమ్స్ ఆఫ్ ద పేషెంట్. సో ఏ సిమ్టమ్ ఉందనేది చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ఏ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ ఉంటుంది అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ వినోదిత గారు, గ్యాస్ట్రిక్ సంబంధించి ట్రీట్మెంట్ తెలియజేసినందుకు థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.